Hello everybody, welcome back to Learn English. I hope you are doing well. ఈ రోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రమే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను చూడగలను, దీన్ని ఇంగ్లీష్లో ఐ క్యాన్ సీ అంటే నేను చూడగలను అని. నెక్స్ట్ వన్, మనము ఇక్కడ పార్క్ చేయకూడదు, దీన్నే వీఆర్ నాట్ సపోజ్ టు పార్క్ హియర్ అంటే మనం ఇక్కడ పార్క్ చేయకూడదు అని. నెక్స్ట్ వన్, నువ్వు దానిని తీసివేయవచ్చు, దీన్నే యూ క్యాన్ రిమూవ్ దాట్ అంటే నువ్వు దానిని తీసివేయవచ్చు అని. నెక్స్ట్ వన్, నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం మానేశావు, దీన్నే వై డిడ్ యూ స్టాప్ టాకింగ్ టు మీ అంటే నువ్వు నాతో ఎందుకు మాట్లాడటం మానేశావు అని. నెక్స్ట్ వన్, నేను ఆలస్యమయ్యానా, దీన్నే am I late అంటే నేను ఆలస్యమయ్యానా అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను ఆపను, దీన్నే ఐ వోంట్ స్టాప్ యూ అంటే నేను నిన్ను ఆపను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, దీన్నే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. నెక్స్ట్ వన్, ఇదేనా నీకు కావాల్సిందే, దీన్నే ఈజ్ దాట్ వాట్ యు వాంట్ అంటే ఇదేనా నీకు కావాల్సింది అని. నెక్స్ట్ వన్, నేను ఇంకా ఏమి చేయగలను, దీన్ని వాట్ ఎల్స్ కుడ్ ఐ డూ అంటే నేను ఇంకా ఏమి చేయగలను అని. నెక్స్ట్ వన్, మీరు దాన్ని చూడలేరా, దీన్నే కాంట్ యు సీ ఇట్ అంటే మీరు దాన్ని చూడలేరా అని. నెక్స్ట్ వన్, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది, దీన్నే ఇట్ స్కేర్స్ మీ టు లుక్ ఎట్ యూ అంటే నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అని, నిన్ను చూడాలంటే నాకు భయం వేస్తుంది అని. నెక్స్ట్ వన్, అది ఎలా ముఖ్యం, దీన్నే హౌ డస్ ఇట్ మ్యాటర్ అంటే అది ఎలా ముఖ్యం అని. నెక్స్ట్ వన్, నువ్వు అరవాల్సిన అవసరం లేదు, దీన్నే యూ డోంట్ హ్యావ్ టు షౌట్ అంటే నువ్వు అరవాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ వన్, నేను ఆమెను ఒప్పిస్తాను, దీన్నే ఐ విల్ కన్విన్స్ హర్ అంటే నేను ఆమెను ఒప్పిస్తాను అని. నెక్స్ట్ వన్, నువ్వు నా సమస్యలను పట్టించుకోవు, దీన్నే యూ డోంట్ కేర్ అబౌట్ మై ప్రాబ్లమ్స్ అంటే నువ్వు నా సమస్యలను పట్టించుకోవు అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను గుర్తుపట్టావా, దీన్నే డూ యూ రిమెంబర్ మీ అంటే నువ్వు నన్ను గుర్తుపట్టావా అని. నెక్స్ట్ వన్, నీకు భయం లేదా, దీన్నే ఆర్ యు నాట్ స్కేర్డ్ అంటే నీకు భయం లేదా అని. నెక్స్ట్ వన్, నన్ను చదవనివ్వండి, దీన్నే లెట్ మీ రీడ్ ఇట్ అంటే నన్ను చదవనివ్వండి అని. నెక్స్ట్ వన్, మీరు తీసుకోలేకపోయారా, దీన్నే కుడెంట్ యూ టేక్ ఇట్ అంటే మీరు తీసుకోలేకపోయారా అని. నెక్స్ట్ వన్, నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను, దీన్నే ఐ యామ్ థింకింగ్ ఆఫ్
స్టేయింగ్ హియర్. ఐ యామ్ థింకింగ్ ఆఫ్ స్టేయింగ్ హియర్ అంటే నేను ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? దీన్నే వాట్ విల్ యూ డూ హియర్? వాట్ విల్ యూ డూ హియర్ అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని. నెక్స్ట్ వెన్ నాకు అది అవసరం లేదు. దీన్నే ఐ డోంట్ నీడ్ ఇట్. ఐ డోంట్ నీడ్ ఇట్ అంటే నాకు అది అవసరం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను నీకు నిజం చెప్పనా? దీన్ని షాల్ ఐ టెల్ యూ ద ట్రూత్? షాల్ ఐ టెల్ యూ ద ట్రూత్ అంటే నేను నీకు నిజం చెప్పనా అని. నెక్స్ట్ వెన్ అప్పుడు వెళ్ళి తెచ్చుకో. దీన్ని గో గెట్ ఇట్ డన్. గో గెట్ ఇట్ డన్ అంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకో అని. నెక్స్ట్ వెన్ వారు ఇంకా పిలవలేదు. దీన్నే దే హ్యావెంట్ కాల్డ్ యెట్. దే హ్యావెంట్ కాల్డ్ యెట్ అంటే వారు ఇంకా పిలవలేదు అని. నెక్స్ట్ వెన్ మీకోసమే ఎదురు చూస్తున్నాను. దీన్నే జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ అంటే మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ మీరు దీన్ని ఇంట్లో చేశారా? దీన్ని డిడ్ యూ మేక్ దిస్ ఎట్ హోమ్? డిడ్ యూ మేక్ దిస్ ఎట్ హోమ్ అంటే మీరు దీన్ని ఇంట్లో చేశారా అని. నెక్స్ట్ వెన్ నువ్వు దేనికి వచ్చావు? దీన్ని వాట్ హ్యావ్ యూ కమ్ ఫర్? వాట్ హ్యావ్ యూ కమ్ ఫర్ అంటే నువ్వు దేనికి వచ్చావు అని. నెక్స్ట్ వెన్ నీకు ఇది తెలుసా? దీన్ని డూ యూ నో దిస్? డూ యూ నో దిస్ అంటే నీకు ఇది తెలుసా అని. నెక్స్ట్ వెన్ మీరు ఖాళీగా ఉన్న వెంటనే నాకు కాల్ చేయండి. దీన్ని కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యు ఆర్ ఫ్రీ. కాల్ మీ యాజ్ సూన్ యాజ్ యు ఆర్ ఫ్రీ అంటే మీరు ఖాళీగా ఉన్న వెంటనే నాకు కాల్ చేయండి అని. నెక్స్ట్ వెన్ కనీసం ఇప్పుడైనా ఆమెకి చెప్పు. దీన్నే టెల్ హర్ అట్లీస్ట్ నౌ. టెల్ హర్ అట్లీస్ట్ నౌ అంటే కనీసం ఇప్పుడైనా ఆమెకి చెప్పు అని. నెక్స్ట్ వెన్ ఇప్పుడే చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.